యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. శత్రువులను పగతీర్చుకున్న వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నేటి ఆరాధన ప్రారంభించుకుంటున్నాను. అందరూ ముందుగా లేచి నిలబడినట్లయితే పితృ పుత్ర శుద్ధాత్మలైనటువంటి స్తుతి కీర్తన ద్వారా నేటి ఆరాధన ప్రారంభించుకుందాం. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము మీరు ఉన్నారు తండ్రి. ఆమేన్. అందరూ ముందుగా ఆ ప్రకారంగా నిలబడి ఉంది. మన 1000 పాటల పుస్తకం నుండి జీవితాంతం వరకు నీకే సేవ చేయడానికి పాటని పాడుకొని దేవుని మహిమపరుచుకుందాం. 1000 పాటల పుస్తకం నుండి 37వ కీర్తన. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని, నీవు నాతో నిండి ధైర్యము నీచిన రూపము రక్షగా. జీవితాంతము వరకు నీకే సేవ
కూడా మాస్కులు తీయవద్దు. పాట పాడేటువంటి సమయంలోనైనప్పటికీ కూడా మరి అలాగే మెల్లగా పాడండి తప్ప మాస్కులు తీయొద్దు. దయచేసి గమనించాలని మనం చేస్తున్నాను. మరి నాకైతే తప్పని పరిస్థితి కాబట్టి దయచేసి గమనించాలని మనం చేస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దావీదు కీర్తనలు 2వ అధ్యాయము 6వ వచనం నుండి 12వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగమును మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు జాన్సన్ గారిని చదివించాలని మనం చేసుకుంటున్నాం. దావీదు కీర్తనలు 2వ అధ్యాయము 6 నుండి 12 వచనాలు వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని చదువుతుందా. తదుపరి మన మధ్య ఉన్నటువంటి షారోనాను గారిని ప్రార్థనలో నడిపించాలని మనం చేసుకుంటున్నాం. దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుంటాం. దేవుడు ఉన్నాడు. దావీదు కీర్తనలు 2వ అధ్యాయము 6 నుంచి 12 వరకు చదువుతున్నామండి. నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద నా రాజును ఆసీనుడిగా చేసి ఉన్నాను. కట్టడను నేను వివరించదను. యెహోవా నాకు ఇలా సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము, జనములకు నీకు శాస్త్రీయముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను. ఇనుపదండముతో నీవు వారిని నలగొట్టేదవు. కొండను పగలగొట్టినట్టు వారిని ముక్కు చెక్కలుగా పగలగొట్టేదవు. కాబట్టి రాజులారా వివేకుల యుండి, భూపతులారా బోధనందుడి. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయన ఆశ్రయించేవారు ధన్యుడు. దేవుని పరిశుద్ధ వాక్యం మన వ్యక్తుల్లో చేయగా తండ్రి, సకలాశనికి కారణముగా వందనాలు తండ్రి. నేను నిరంతరము వేగరీతికున్న ప్రభాని వందనాలు స్తోత్రులైనా. గడిచిన దినములంతా పడుతుంది నీకు భాషాబలమైన నుంచి నైనా మీ బలిష్టం రెక్కల నీడలు తండ్రి. ప్రభా మా గుడారానికి ఎదగిలి సమీపించుకుంటాయా. మాకు ఏడు కర్మ కలుగుతుంది తండ్రి. మీ గుంపులో మమ్మల్ని భద్రపరిచి అయినా మరొక నూతన దినమ పరిశుద్ధి దినము మా జీవితంలో దయచేసినందుకు నీకు వందనాలు స్తోత్రులైనా. మా స్థుతునికి కోరుడువయ్యా, వారాధనకి దేవుడివయ్యా, నమ్మదగిన దేవుడివయ్యా, గొప్ప దేవుడా, పూజనీయుడా, అతిగా మమ్మల్ని ప్రేమించిన పరలోకములో తండ్రి నీకు వందనాలయ్యా. త్వరగా మందిరాలు తెరవడానికి గుర్తు చేయించినందుకు వందనాలు స్తోత్రులైనా. దేవాయి కొండవారిని అందించి మమ్మల్ని అందరినీ నాయన మమ్మల్ని సజ్జనులకు ఉంచావయ్యా. మా చావబట్టి కుటుంబాలను మమ్మల్ని కూడా తండ్రి యేసయ్యా ఎంతగాని బలిష్టమైన రెక్కలను కాపాడే రక్షించి
కష్టపడుతున్నారు కమ్మా వాళ్ళ దీవించి ఆరోగ్యము సహకారం ఇచ్చి నీ సదుగా నిలబెట్టయ్యాడు కొందనాలు సూత్రనైనా అయ్యా మా సంఘంలోనైనా ఇగో తండ్రి పేషెంట్ నడిపించిన వారి అయ్యా నేను సేవ సమాధిని అది సమస్తము జ్ఞాపకం చేసుకెళ్ళండి కొందనాలు తండ్రి అయ్యా సందేశ్వరి బిడ్డలే సందేశ్వరి టీచర్ని జ్ఞాపకం చేసుకున్నాను దేవా ఇదిగో ఇతరం అంతా కూడా మాతో ఉండి మాలో ఉండి కావాలి కొందనాలు తండ్రి రావాల్సిన బిడ్డల సకాలంలో తోడు తీసుకురా దేవాని కొందనాలు సూత్రం తండ్రి ఆత్మతో సత్యంతో నేను ఆరాధించాలి నీ కృప దయచేస్తాను కావా దేవుని ధర్మని శరీరము మీకు దించి నాయన మీరందరూ పాలన చేయడానికి మరొక నూతన మా జీవితం దయచేస్తాను పొందనాలయ్యా మాకు క్షణించమంతులు ధనమంతులు బలమంతులు ఎక్కువ మంది పెట్టి 2020 సంవత్సరంలో చూడగలుగుతారు ఏదైతే నీకు ఒక్కరో నాకు శిక్ష మా నీతి మా భక్తి అప్పుడు త్వరగా దేవుని వాక్యము చదివినటువంటి దేవుని జాన్సన్ గారికి అదేవిధంగా ప్రార్థనలో నడిపించినటువంటి సహోదరు విశాలం గారికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభునందు ప్రేమినటువంటి వాళ్ళగా దేవుని మహా కృపను బట్టి మరలా మనమందరం కూడా ఆయన సన్నిధిలో చేరి ఏ రీతిగా దేవుని ఆరాధించడానికి ప్రభు మనకి అనుగ్రహించినటువంటి కృపను బట్టి దేవునికి స్తోత్రాలు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఒకసారి అందరూ కూడా దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముఖ్యంగా మరి పోయినాడు వారు మీ అందరూ కూడా కనపడలేదు. మరి మీరు సెలవు తీసుకున్నారు. మరి ముందు వారము మీరందరూ కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించున్నారు. మరి మళ్ళా ఒక వారం తర్వాత మళ్ళీ ఈ దినాన్ని వచ్చి ఉన్నారు. మరి ఈ వారానికి ఎన్ని రోజులు అయిందండి? ఎన్ని రోజులు అయింది? ఇంచుమించు 14 రోజులు అయింది. 14 రోజులు తరచు మనం వింటున్నాం కదా, కరోనా వైరస్ రావడానికి ఇంచుమించు 14 రోజులు పడుతుండారు. మరి గత ఆదివారం నుండి మరి ఈ ఆదివారం వరకు క్షేమకరంగా దేవుని మందిరంలో నుంచి బయటికి వెళ్ళాం. మరలా క్షేమకరంగా దేవుని మందిరానికి మనం వచ్చాం. హల్లెలూయా. ఒకసారి అందరూ కూడా లేచి దేవుని స్తుతించుకుందాం. సమీపించరాని తేజస్సులో వసించు వాడవైన అనేటువంటి పాటను పాడుకొని దేవుని మహిమపరచుకుందా, దేవుని కనపరచుకుందా. వారి స్తుతి ఆరాధన నడిపించేటువంటి వారు దయచేసి ముందుకు వచ్చి నాతో కలిసి పాటను పాడాలని మనం చేస్తూ ఉంటున్నాను.
గీతాల పాటల పుస్తకం నుంచి 1006వ పాట. 1006వ పాట. సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావే నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు దిగి వచ్చినావే నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా నీ ప్రేమంతో విలువైనది. యేసయ్యా నీ కృపయంతో బలమైనది. యేసయ్యా నీ ప్రేమంతో విలువైనది. యేసయ్యా నీ కృపయంతో బలమైనది. సమీపించరాని తేజస్సులో నీవు వసించువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావే నీ ప్రేమ వర్ణింపగలనా. మా సమీపమునకు దిగి వచ్చినావే నీ ప్రేమ వర్ణింపగలనా. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూసి నా స్థితి మార్చినది. నన్ను శృతిగా చేసినది. మితిలేని నీ ప్రేమ గతిలేని నన్ను చూసి నా స్థితి మార్చినది. నన్ను శృతిగా చేసినది. Shami
గురించి నిర్మాణం చేస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకున్నాను. ప్రియమైన మా పరలోకపు తండ్రి, ఘనమైన దేవా, యేసయ్య, మీ పరిశుద్ధమైనటువంటి నామమును బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. చెరయందు పడినటువంటి మమ్మలను చెరలో నుండి మనం విడిపించి మరలా మీ కృపా సన్నిధికి మమ్మల్ని చేర్చినందుకు మీకు వందనాలు. అయినా మీ మందిర ఆవరణంలో మేము చేరి ఉన్నాం, మేము ఆరాధిస్తుంటున్నాం. సజీవులుగా మేము ఆరాధించడానికి మా బ్రతుకులలో మీరు దయచేసినటువంటి ఈ కృపను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. అయ్యా, మా మనసులో వసించటం మేము ఏపాటి వారము అయినను ప్రభా, మీరు మా మనసులో పరిశుద్ధాత్మ దేవుడిగా సంచారము చేయించినందుకు మీకు వందనాలు. అంటే మీ ఆత్మాభిషేకమును, మీ సన్నిధి ముఖకాంతిని మా పైన ప్రసరింప చేయండి. అదేవిధముగా ఇదే సమయంలో యూట్యూబ్ ఛానల్ ద్వారా గృహాల వద్ద నేను ఆరాధిస్తున్నటువంటి మా ప్రియ సహోదర సహోదరులను కూడా మీ దైవటువంటి హస్తములతో దీవించి వారిపైనను మీ సన్నిధి ముఖకాంతి ప్రకాశింప చేయాలని మనం చేసుకుంటున్నా. వాక్యంలో మేము ధ్యానిస్తుంటుండగా వాక్య స్వరూపుడైనటువంటి మీరు నాతోనూ మాతోనూ మీరు మాట్లాడండి. ప్రతి ఒక్కరికి వినగలిగేటువంటి చెవులను, గ్రహించేటువంటి ఆత్మను మీరు దయచేయాలని, ఈ ఆత్మాభిషేకంతో ప్రతి ఒక్కరిని కూడా నింపిని నడిపించాలని, ప్రత్యేకముగా భూమి వంటి వాడైనటువంటి నన్ను ఈ పాదాల చెంత జ్ఞాపకం చేసుకోవాలని క్రీస్తు ప్రభువు వారి యొక్క అతి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకను సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వారుగా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రత్యేకంగా గడిచినటువంటి ఆ యొక్క 2 వారాల నుండి కూడా మనము దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపన ద్వారా మనము ఆయన ఉగ్రతను ఆపవచ్చు, మనము జోక్యం చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుని పోయిన ఆదివారము మీరందరూ కూడా యూట్యూబ్ ఛానల్ ద్వారా వాక్యాన్ని విన్నటువంటి వారు దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అప్పుడు కొంతమందికి ఆ సెల్ ఫోన్ లేకపోవడం వల్ల, మరి ఇంటర్నెట్ విషయాలు తెలియకపోవడం వల్ల చూడలేకపోవచ్చు. కానీ దేవుడు అవకాశం ఇచ్చి కూడా అన్ని ఈవులను, అన్ని వనరులను దయచేస్తున్నప్పటికీ కూడా మనం వాటిని సద్వినియోగపరచుకోలేకపోతే మరి మనం ఎంతవరకు దేవుని మనము ఆరాధిస్తుంటున్నాము, ఆరాధన పట్ల ఆసక్తి కనపరుస్తున్నాము అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన వెతికి వారికి ఆయన దొరికేటువంటి దేవుడు. ఆయన ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి యొక్క విషయాన్ని కూడా ఈ దినాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉంటున్నాను. నువ్వు విజ్ఞాపన చేయటము ద్వారా నువ్వు జోక్యము చేసుకోవచ్చు. నువ్వు విజ్ఞాపన చేయటం ద్వారా ప్రభు
తలపెట్టినటువంటి ఉగ్రత కార్యాలను సైతం కూడా నీవు అడ్డగించవచ్చు. ఆ విధముగా అడ్డగించినటువంటి మోషేని మనం గత వారము జ్ఞాపకం చేసుకొని ఉన్నాం. మరి ఈ దినాన్ని విజ్ఞాపన ప్రార్థన ద్వారా నిరోధించడం అనేటువంటిది, నిరోధించడం అంటే అడ్డుకట్ట వేయడం అనేటువంటిది విజ్ఞాపన ప్రార్థన ద్వారా. చాలా మంది క్రికెట్ మ్యాచ్ గురించి యవనస్తులందరికీ కూడా చాలా బాగా తెలుసు. ఈ మధ్యకాలంలో ఐపీఎల్ మ్యాచ్ లో జరుగుతూ ఉన్నాయి కదా, దానికి బెట్టింగ్లు. మనం ఎంత వాక్యాన్ని, ఎంత ప్రార్థనలను ఆ మొబైల్ ఫోన్లో మనం పంపిస్తున్నామో అదే విధంగా సాతాను కూడా అలాగే పంపిస్తూ ఉంది. బిగ్ బాస్, తర్వాత ఇంకేంటది ఐపీఎల్ మ్యాచ్లు, సీరియళ్ళు కదా. మనము దేవునికి ప్రాధాన్యత ఇవ్వకపోతే ఉన్న ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటాం. అయితే క్రికెట్ మ్యాచ్ చాలా మందికి ఇష్టము, మంచిది. అయితే ఒకసారి ఈ లాస్ట్ ఓవర్ వచ్చిందనుకోండి, లాస్ట్ ఓవర్లో ఓవర్కి 6 బాల్ ఉంటాయి కాబట్టి ఆ 6 బాల్లో 36 రన్స్ చేయాలనుకోండి, 36 రన్స్ చేయాలి. 6 balls లో 36 రన్స్ చేయాలి. అప్పుడు ఏమనుకుంటారు అండి, సర్వసాధారణంగా ఏమనుకుంటారు, ఇంకా ఖచ్చితంగా మ్యాచ్ ఓడిపోతారు. ఎందుకంటే ఉన్నటువంటివి, చేతిలో ఉన్నటువంటివి కేవలము 6 balls ఉన్నాయి. 6 balls లో 36 రన్స్ చేయాలంటే ఒక్కొక్క బాల్కి 6 రన్స్ చేయాల. అలా చేస్తేనే తప్ప గెలిచేటువంటి అవకాశము లేదు. అలా చేయడం అనేటువంటిది చాలా అసాధ్యం. కాబట్టి ఏమనుకుంటారు చూసేటువంటి వారు, ఖచ్చితంగా మ్యాచ్ అంతా కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అటువైపు ఉన్నటువంటి వారు గెలవబోతూ ఉంటున్నారు, అయ్యో మనము ఓడిపోబోతున్నాము అని చెప్పి చాలా నిరుత్సాహపడిపోతూ ఉంటాం, చాలా అధైర్యపడిపోతూ ఉంటారు. అటువంటి టైంలో ఎవరో ఒకరు, మీ యవనస్తులందరూ బాగా ఇష్టపడేటువంటి ఆ విరాట్ కోహ్లీ లాంటి వాడు ఎవరో వచ్చి 6 బాల్కి కూడా 6 6 వేసాడు అనుకోండి, ఏముంటుంది, మ్యాచ్ అంతా కూడా టర్న్ అయిపోతుంది ఒక్కసారి. ఒక్కసారి అలాగూ 6 balls కి 6 sixes కొట్టగానే ఒక్కసారి ఇక శత్రువుల చేతిలోనికి, మన అపోజిషన్ లో ఉన్నటువంటి వారి చేతిలోనికి వెళ్ళిపోయినటువంటి మ్యాచ్ అంతా కూడా మన వైపు ఏమైపోతుంది, టర్న్ అయిపోతుంది. అంటే ఒక్కసారిగా అప్పటి వరకు కూర్చున్నటువంటి ఆ గ్యాలరీలో ఉన్నటువంటి మన దేశపు ఫ్యాన్స్ అందరూ ఏం చేస్తారు, ఒక్కసారిగా కేరుతో కొడతారు, గెంతు వేస్తారు. ఒక్కసారిగా మన వైపు అంతా కూడా టర్న్ అయిపోతుంది. ఈరోజు మన విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె, వరద వలె మన మీదకి పొర్లి వచ్చినను కూడా ఆ శత్రువులు మన మీద పన్నాగము చేసినప్పుడు ఇక పూర్తిగా
మేము ఓడిపోతున్నాం అనేటువంటి పరిస్థితుల్లో కూడా నీవు ఆఖరి క్షణంలో కూడా నీవు మొదలుపెట్టినట్లయితే, నీవు విజ్ఞాపన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ పరిస్థితులన్నిటినీ కూడా మార్చివేస్తాడు. హల్లెలూయా. నా శత్రువులు నన్ను చూపినను, నరకపు పాశములని తాకినను. నా శత్రువులు నన్ను చూపినను, నరకపు పాశములని తాకినను. వరదవలే కత్తి నీడలు పోలిన, వరదవలే కత్తి నీడలు పోలిన, వదలక నన్ను ఎడబాయని దేవా, వదలక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ నామం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. హల్లెలూయా. ఇక పరిస్థితులు మారిపోయాయండి, ఇక జరగదు, ఇంకా లాస్ట్ మినిట్ లో ఉన్నాం, ఇది మన వలన ఇంకా అసాధ్యము అని అనుకుంటున్నామేమో. మొత్తము అంతా కూడా మన వైపు టర్న్ చేయగలటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. అయిపోయిందే అని నిరాశ పడిపోయి, నిరుత్సాహం పడిపోయి, నిరసించిపోయి ఇక ప్రార్థన చేసేది మానేసి ఇకపోతే పోనీ అనేటువంటి స్థితికి నీవు రావడానికి వీలేదు. ఆఖరి నిమిషం వరకు కూడా నీవు మొదలుపెట్టు పరిస్థితులను మొత్తం మార్చేస్తాడండి ఆయన. హల్లెలూయా. పరిస్థితులను మొత్తం చక్కబెడతాడు ఆయన. ఆయన నమ్మదగినటువంటి దేవుని బిడ్డలారా, ఇదే విషయము మనము దావీదు విషయంలో మనం చూస్తాం. చూడండి ఒకసారి సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము ఈ 45వ వచనాన్ని ఒకసారి చూస్తే, దావీదు నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యముల అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఫిలిస్తీన్లు తరపున ఆజానుబాహుడైనటువంటి 6 మూరల జానులు ఎత్తున్నటువంటి ఆ యొక్క గొలియాతు అనబడుతున్నటువంటి వాడు ఇశ్రాయేలీయుల మీద విరుచుకుపడుతూ ఉంటున్నాడు. ఇశ్రాయేలీయుల ప్రజల మీద విరుచుకుపడుతుంటున్నాడు. అనేకమైనటువంటి సాపరాధాలు పెడుతున్నాడు. అనేక రీతులుగా వారిని దూషిస్తూ ఉంటున్నాడు. అనేక విధాలుగా వారి మీదకి వచ్చి పడుతుంటున్నప్పుడు ఇదిగో ఇశ్రాయేలీయుల ప్రజలు పరిస్థితి ఏమైపోయిందట, ఇక వారు కన్ఫర్మేషన్ వచ్చేసారు. ఏమని? మేము వారి చేతిలో ఓడిపోతాం. చూడండి వాక్యం ఒకసారి ఆ 17వ అధ్యాయము ఆ 11వ వచనము. వాళ్ళు ఏమనుకుంటున్నారు అక్కడ రాయబడి ఉంది, సౌలును ఇశ్రాయేలీయులందరూ ఆ ఫిలిస్తీయుని మాటలు వినినప్పుడు బహుభీతులైరి. ఇప్పుడు ఇశ్రాయేలీయులను సౌలు మహారాజు కూడా ఇప్పుడు ఆ యొక్క మాటలు వింటున్నప్పుడు, ఆ శపథాలు వింటున్నప్పుడు ఏమైపోయారట?
భీతులైపోతున్నారు, భయపడిపోతూ ఉంటున్నారు. ఇంకా వారిని నిరోధించడం అనేటువంటిది అసాధ్యం. వారికి అడ్డుకట్ట వేయడం అనేటువంటిది అసాధ్యం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితుల్లో ఒక్కడు జోక్యం చేసుకున్నాడు. ఎవరు మాట్లాడండి? ఎవరు? దావీదు జోక్యం చేసుకుని, నేను వారితో యుద్ధం చేస్తాను. ఒక్కరు జోక్యం చేసుకుంటే, ఒక్కరు విజ్ఞాపన ప్రార్థన చేస్తే, ఇదిగో నీతిమంతుని యొక్క ప్రార్థన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. హల్లెలూయా. నీవు నిరోధించగలవు. పరిస్థితులన్నీ వ్యతిరేక దశలోకి వెళ్ళిపోతాయి. నీకు అయిపోయింది నా పని అని అనుకుంటావేమో, దేవుడు మార్చేస్తాడండి పరిస్థితులను. గత వారంలో మన కుమారమ్మ గారి యొక్క కుమారుడు, మన సహోదరుడు భాను, వారి యొక్క కుమారుడు కార్తిక్ ఆ యొక్క డెంగ్యూ ఫీవర్తో బాధపడి ఆ ప్లేట్లెట్స్ కౌంటింగ్ అన్ని కూడా తగ్గిపోయినప్పుడు వారు ప్రార్థన చేసి, పాస్టర్ ప్రార్థన చేయండి అని కోరినారు. నేను ఉదయకాల ప్రార్థనలో పెట్టినప్పుడు సంఘము ఎంతమంది విని ఆ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నారో నాకు తెలియదు. ఏమండి, అలా మొదలుపెట్టేటువంటి విజ్ఞాపనకర్తలు కూడా సంఘానికి ఉన్నందుకు నేను దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఇప్పుడు ఎలా ఉందమ్మా? అమ్మా తగ్గిపోయింది. తెలుసుకోండి ఎంతవరకు వచ్చినాయి అమ్మా? 1000 వచ్చేసింది. దేవునికి 1,00,000 వచ్చి ఉంటాయి కదా, సున్నాలు తక్కువ పెట్టుకుంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరిస్థితులను మార్చేటువంటి దేవుడు. నేను మహిమ వారి అమ్మగారి గురించి కూడా ప్రార్థన చేస్తుంటున్నాం. రక్షణ కూడా పొందాలని ఆశపడుతున్నాం. మరి ఆ బిడ్డ ప్రార్థన చేస్తుంది. దేవుని సన్నిధిలో సంఘంగా మొదలుపెడుతున్నాను. ఎలా ఉందన్నప్పుడు బాగుంది అని చెప్పి నేను ఫోన్ చేశాను. ప్రియమైన దేవుని బిడ్డగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు ఆయన. దేవుడు పరిస్థితులను మార్చేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. నువ్వు మొదలుపెట్టు, జోక్యం చేసుకో. నీ సంఘంతో నేను కలిసి మొదలుపెట్టు. నీ సేవకులతో నేను కలిసి మొదలుపెట్టు. దేవుడు నీ జీవితంలో పరిస్థితులను తారుమారు చేస్తాడు ఆయన. ఫిలిస్తీన్లందరూ కూడా ఆ ఇశ్రాయేలు మీద విరుచుకుపడుతుంటున్నప్పుడు, ఆ ఇశ్రాయేలు మీద పడిపోతూ ఉంటున్నప్పుడు వారందరూ కూడా భయము కలిగి, భీతి కలిగి వారెంతగానో భయపడిపోతున్నారు. ఇదిగో దావీదు మాత్రము వెళ్తూ ఉంటున్నాడు. ఇదిగో యెహోవా నామములో నేను నీ మీదకి వస్తుంటున్నాను అంటున్నాడు. ఎవరి మీదట? యెహోవా నామములో నేను నీ మీదకి వస్తున్నాను అంటున్నాడు. 32వ వచనం చూడండి. ఆ యొక్క 17వ అధ్యాయం 32వ వచనము. ఈ ఫిలిస్తీన్లు బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు, నీ దాసుడైనటువంటి నేను వారితో మాట్లాడునని దావీదు సౌలుతో అనగా. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఈ ఫిలిస్తీన్ బట్టి మీరు కృంగిపోవద్దు, భయపడిపోవద్దు, అంతా అయిపోయింది అని అనుకోవద్దు. మరలా మోడైన బ్రతుకును చిగురింప చేయగలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ఇంటిని ఎడారిలో నీటి బుగ్గను పుట్టించినటువంటి దేవుడు. హల్లెలూయా. అరణ్యములో మార్గమును కలుగజేసిన
చేసేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. కాకపోతే నీతిమంతుని యొక్క ప్రార్థన మనపూర్వకమైనదై బహు బలము గలదై. నీవు ప్రార్థన చేసేటప్పుడు నీ పరిశుద్ధత, నీ నీతి, నీ యథార్థత ఒకసారి ప్రశ్న చేసుకోవాలి. ప్రభు దగ్గర నీ సమస్త విధమైనటువంటి పాపపు దుష్కార్యాలన్నిటిని కూడా నువ్వు ఏం చేయాలా? వదిలిపెట్టాలా, క్షమించబడాలా. నీవు నీతిమంతుడిగా నీవు తీర్చబడాలా. అప్పుడు నీవు ప్రార్థన చేయి. ఒప్పుకోకుండా కట్టుకొని నీవు ప్రార్థన చేస్తే ఏ విధమైనటువంటి ఉపయోగం లేదు. నువ్వు ఒప్పుకో, నువ్వు క్షమించబడు, నీతిమంతుడిగా తీర్చబడు, పరిశుద్ధుడు. నువ్వు మొరపెట్టు ప్రభువుకి, ఖచ్చితంగా దేవుడు నీ ఆయన వింటాడు. రక్షించడానికి ఆయన హస్తము కాలేదు, వినలేకున్నట్లు ఆయన చెవులు మందము కాలేదు. హల్లెలూయా. పరిస్థితులు మారుస్తాడండి ఆయన. ఇప్పుడు ఏమంటున్నాడంటే దావీదు చూడండి అక్కడ ఆ యొక్క 47వ వచనంలో, అప్పుడు యెహోవా కత్తి చేతను నీటి చేతను రక్షించువారు కాదని ఈ దండువారమును తెలుసుకుందురు. యెహోవానే, ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించునెను. హల్లెలూయా. మీరు యుద్ధం చేయలేరు. With Jesus I am hero. Without Jesus I am zero. ఏసై ఉంటేనే యుద్ధానికి వెళ్ళగలం. ఆయన లేకుండా కలిగి ఉన్నది, ఆయన లేకుండా కలగలేదు. హల్లెలూయా. రాజులు మనకు వరలేదు, శూరులు మనకు వరలేదు, రాజులు మనకు వరలేదు, శూరులు మనకు వరలేదు, సైన్యములకు అధిపతియైన యెహోవా మన అన్న, సైన్యములకు అధిపతియైన యెహోవా మన అన్న. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయ్యో ఇక అయిపోయింది, ఏం జరగదు అని అనుకోవద్దు. ఆనాడు శారమ్మ గారు అలాగే అనుకున్నాడు. ఏమనుకున్నాడు? నేను ముసలిదాన్ని అయిపోయాను, ఇక నా గర్భము ఉడిగిపోయింది, ఇక నాకు పిల్లలు పుట్టడము అసాధ్యము అనుకుంది. కానీ వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగినటువంటి దేవుడు. హల్లెలూయా. దేవుడు చక్కని వాగ్దాన పుత్రుడి దేవుడు దయచేశాడు. సహోదరులారా, నీవు ఎంతవరకు వేకువజామున లేచి దేవుడికి మొరపెడుతున్నావు? ఆనాడు హన్నా అంగలార్చినట్టుగా నీవు అంగలారుస్తూ ఉంటున్నావు, దేవుడికి విజ్ఞాపన చేస్తున్నావు. ఖచ్చితంగా నీ విజ్ఞాపన చే, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోతూ ఉంటున్నాడు. హల్లెలూయా. ప్రభువుకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఇక అయిపోయిందండి, ఇక జరగదండి, ఇక అందరూ చెప్పేశారండి, అన్ని డాక్టర్లు చెప్పేశారండి. ప్రభువుకి అది సాధ్యము. హల్లెలూయా. మొరపెట్టు, ప్రభు ఖచ్చితంగా మీ యొక్క మార్గాన్ని ఆయన సరళము చేస్తాడు. ఏ అడ్డంకున్నా సరే ఆయన ఏమంటారు? నీ వరకు ఇత్తడి తలుపులను, ఇనుప గడియలను పగలగొడతానని చెప్తుంటున్నాడు. హల్లెలూయా. నీ ముందర నడిచేవాడు నీ దేవుడైనా యెహోవా. ఆయన సామాన్యుడు కాదు. ఇశ్రాయేలు ఆధారమైన దేవుడు, నరుడు కాదు. ఆయన
ఉన్న దేవుడు. హల్లెలూయా. యుద్ధం యెహోవాది అనుకొని ఇదిగో శత్రువు వరదవలే పొరలు వస్తున్నప్పటికీ, బహు ఉగ్రరూపులై వస్తున్నప్పటికీ ఇదిగో ఈ దావీదు ఎదురెగుతుంటున్నాడు. తద్వారా అందరికీ తెలుసు ఆ 5 రాళ్ళలో ఒక రాయి తన నుదుటి భాగానికి తగిలింది. అంత పెద్ద సమస్య కూడా ఏమైపోయింది? బోలా పడిపోయింది. హల్లెలూయా. పరిస్థితి ఒక్కసారి ఏమైపోయింది? ఒక రాయిల్ని అతనికి తగిలేటువంటి టైం ఎంత టైం పడుతుందండి? ఒక రాయి సిరావంటే రాయి ఆ పైకి కింద పడడానికి ఎంత టైం పడుతుంది? కొన్ని సెకండ్లలో పరిస్థితి అంత ఏమైపోయింది? తారుమారైపోయింది. హల్లెలూయా. దేవుడు అట్రీతిగా నిన్ను నడిపించడానికి ఆయన సిద్ధముగా ఉంటున్నాడు. నీవు ఆ విధముగా ప్రయత్నం చేస్తున్నావు. ఆయన అయితే ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటున్నాడు. మరి నీవు ఆ విధముగా పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఆ విధంగా పొందుకోవడానికి నీవు ప్రయత్నం చేస్తుంటున్నావా? ఒకసారి నీవు ఆలోచన చేసుకోవాలి. గోల్డీ అనేటువంటి ఒక పెద్ద ధనవంతుడు ఉన్నాడంట. ఆ ధనవంతుడికి చాలా పెద్ద భవనం ఉందంట. ఆ భవనంలో చాలా గదులు ఉన్నాయంట. పెద్ద భవనం ఉంది. భవనం నిండా చాలా గదులు ఉంటున్నాయి. అయితే ఒకసారి ప్రభు వారిని ఇంటికి పిలిచాడంట. యేసుక్రీస్తు ప్రభు వారిని ఇంటికి పిలిచి ప్రార్థన చేసుకుని, యేసు ప్రభువా, నీకు మేడ మీద 3వ అంతస్తులో నీకు ఒక గది కట్టించాను. ఆ గదిలోకి రండి ఒకసారి అని చెప్పేసి ఆ గదిలోకి తీసుకుని వెళ్ళాడట. తీసుకుని వెళ్ళి యేసు ప్రభు వారిని ఏం చేశాడంట? ఆ గదిలో జాగ్రత్తగా పెట్టాడంట. చాలా మంది అలాగే కదా, బైబుల్ తీసుకుని జాగ్రత్తగా బీరువా మీద, ఏమంటే బంగారం అయితే బీరువా లోపల పెడతాం, ఏమంటే తేలికన్నను మేలు బంగారు బాగా పడతాం, దాన్ని తీసుకుని ఎక్కడతాం? ఆ పైన ఆ టేబుల్ మీద, మళ్ళా ఆటక మీద, లేదా కబోర్డ్లోనో ఏదో 2-3 ఫోటోలు పెట్టేసుకుని అక్కడ దేవుడు మూల ఉంటుంది కదా, అక్కడ పెట్టేసి మళ్ళీ ఆదివారం అయినప్పటికీ అని మళ్ళా దాన్ని పట్టుకొచ్చేటువంటి వారు ఎంతమంది ఉన్నారో ఇది నాలో. అందరూ అమ్మమ్మ అయితే చాలా మంది ఓపెన్ చేసి అడుగుతున్నారు. ఇక్కడ కూడా ఈ యొక్క గోల్డ్ అనేటువంటి వాడు ఏం చేస్తున్నాడట? తీసుకుని వెళ్ళి ఆ 3వ అంతస్తు ఆ మోహన్ ఉన్నటువంటి ఒక రూమ్ లో, యేసు ప్రభువా రండి, మీకు చూడండి ఎంత చక్కగా కట్టాను, ఏసీ బిగించాను, ఇదిగో మీకు ఏ వసతులు కావాలో అన్ని వసతులు కూడా నేను మీకు ఏర్పాటు చేశాను, ఈ యొక్క గదిలో మీరు ఉండండి, ఇదిగో ఇది కాలింగ్ బెల్, ఇది దీన్ని మీరు అలా నొక్కాలంటే చాలు అక్కడి నుంచి పనివాడు వస్తాడు, పనివాడు వచ్చి మీకు ఏం కావాలంటే అది ఇస్తాడు, మీరు జాగ్రత్తగా ఈ రూమ్లో ఉండి రెస్ట్ తీసుకోండి అని చెప్పేసి ఆ రూమ్లో ఏసైని పెట్టేసి ఏం చేసేదట? బయట తలుపేసేసి అతను కిందకి వెళ్ళిపోయాడట. ఇలా జరుగుతుంటున్నప్పుడు ఒకరోజు రాత్రి 3 దయ్యాలు వచ్చాయంట. 3 దయ్యాలు వచ్చి తలుపు పడుతున్నాయంట. తలుపు పడుతున్నప్పుడు ఆ తలుపు తీయగానే మొదటిగా ఒక దయ్యం వచ్చిందంట. అమ్మో అని పెద్ద కేకలేస్తున్నాడంట, కుర్రా అంటున్నాడంట. అలాగనేసి ఒక పెద్ద కర్ర పట్టుకుని దాన్ని బాగుతున్నాడంట, దాన్ని తోస్తున్నాడంట. ఆయా
ఆయాసపడిపోతున్నాడంట, కృంగిపోతున్నాడంట, నిరసించిపోతున్నాడంట. అయినా సరే ఏదో రకంగా పెద్ద అరుపులు గోళ చేసి ఆ దయ్యాన్ని మెల్లిగా బయటికి తోసేశాడు. అలాగా జరిగినప్పటికీ ఇదేంటి, నేను ఎంత బాధపడుతున్నప్పటికీ కూడా యేసయ్య కనీసం కిందకి రాలేదు, కనీసం నన్ను కాపాడలేదు, కనీసం నన్ను ఆదుకోలేదు అనుకున్నాడట. సర్లే ఈ రోజుకి ఇలా అయిపోయింది అనుకున్నాడు. మళ్ళా మరుసటి రోజు ఇంకో దయ్యం వచ్చి తలుపు కొట్టిందంట. తలుపు కొట్టగానే ఇదిగో మరలా ఎంతో బలం ఓడగొట్టుకొని కింద పడి మీద పడి కింద పడి మీద పడి మొత్తం మీద దాన్ని ఎలాగోలాగా బయటికి తోసేసాడంట. ఇక బలం అంతా కూడా అయిపోయింది, నిరసించిపోయాడు. ఇక రోజు ఇలా జరుగుతుంది. ఎంతో భయపడిపోతున్నాడు, ఆందోళన పడిపోతున్నాడు, రాత్రులు నిద్ర పట్టుతున్నాడు. ఇక మరుసటి రోజు ఉదయాన్నే లేచి యేసయ్యనటువంటి గదికి వెళ్ళాడంట. యేసయ్యా, నేను ఎన్ని బాధలు పడుతున్నానో చూసావా, ఎంత భయపడుతున్నానో చూసావా, ఎంత ఇబ్బందులు ఉన్నానో నేను చూసావా. అయ్యా, నువ్వేంటి కనీసం నా మాట వినలేదు, కనీసం నా దగ్గరికి రాలేదు, కనీసం నన్ను ఏమి కూడా ఆదుకోలేదు, ఎందుకు అసలు నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు ఏంటి అని చెప్పేసి దేవుని మీద, యేసయ్య మీద అబద్ధాలు వేసేసి ఆ ప్రభుతో మాట్లాడుతున్నాడంట. అప్పుడు ప్రభు అన్నారంట, ఇదిగో గోల్డీ, నాకు అన్ని సమకూర్చో, కానీ నన్ను తీసుకుని వచ్చి ఎక్కడ పెట్టా, ఓ గదిలో పెట్టేస్తావు. నీవు ఈ గదంతటి మీద అధికారం ఇచ్చావు తప్ప నీ భవనం అంతటి మీద నాకు అధికారము ఇవ్వలేదు. మీరు ఈ గదిలోనే ఉండండి ప్రభా, మీరు ఈ గదిలోనే ఉండి మీరు నన్ను కనిపెట్టండి ప్రభా అన్నావు తప్ప ఇదిగో ఈ భవనం అంతటి మీద నాకు అధికారం నీవు ఇవ్వలేదు. ఈ భవనం అంతా కూడా తిరిగేటువంటి స్వేచ్ఛను నాకు ఇవ్వలేదు. అయ్యో ప్రభా, ఎంత పని అయిపోయిందయ్యా, ఇదిగో నేటి నుండి నా భవనం మీద గొప్ప అధికారం నీవు, మొత్తం నా మీద అధికారం నీదే, నీవే నా దేవుడు, ఇక ఏ విధమైనటువంటి తుచ్చమైనటువంటి వాటిని నీ దగ్గర నేను పెట్టుకోను అని చెప్పి యేసయ్య తన ఇంటి అంతటి మీద, తన యొక్క భవనం అంతటి మీద అధికారం ఇచ్చాడట. ఆ రోజు రాత్రి మరలా దయ్యాలు వచ్చాయట. తలుపు కొట్టే, తలుపు తీస్తాడు గోల్డీ. ఎవరు కనబడుతున్నారు? యేసయ్య కనబడుతున్నాడు. గజ 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 లాగిపోయాయి దయ్యాలు. వెంటనే అమ్మో ఇది రాంగ్ అడ్రస్ అనుకుని ఏమైపోయాయి, పారిపోయాయట. హల్లెలూయా. నీ జీవితం అంతటి మీద ఆయనకి అధికారము ఇవ్వాలా. నీవు పరిపూర్ణముగా ఆయనను నీవు ఆరాధించాలా. అరకొరకగా కాదు, అలవాటుగా కాదు, ఆచారంగా కాదు, లేకపోతే ఏదో అవకాశం ఉన్నప్పుడు కాదు. ప్రతి దినము కూడా ఆయనను నీవు ఆరాధించి నీ మీద పూర్తి అధికారం ఆయనకు ఇవ్వాలా. ఆయన అధికారానికి నీవు లోబడినట్లయితే ఆయన నీ జీవితంలో గొప్ప అద్భుత కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నేను జ్ఞాపకం చేస్తున్నట్టున్నాను, శత్రువు వరద వలె పొంగి వస్తున్నప్పటికీ, పరిస్థితులు తారుమారైపోతుంటున్నప్పటికీ, ఇక జరగదులే, ఇక అసాధ్యము అని అనుకున్నప్పటికీ కూడా దాన్ని, ఆ గెలుపు నీ వైపు తిప్పగలిగేటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. ఎన్నో
కలిగినటువంటి దేవుడు. చాలా మంది సంఘాలు లేకపోతే చాలా మంది విశ్వాసులు ఈ డిస్ట్రిబ్యూటింగ్ చేయాలని, ఈ సంఘ సేవా కార్యక్రమాలు చేయాలని, సేవా కార్యక్రమాలు చేయాలని, లేదా మీటింగులు పెట్టాలని ఇలాగ ఆలోచనలు చేస్తూ ఉంటారు చాలా మంది కూడా. కానీ వాటికంటే ముందు ప్రాముఖ్యమైనటువంటి ఏంటో తెలుసా? విజ్ఞాపన ప్రార్థన. హల్లెలూయా. అది ఉందా? దానివల్ల అలసిపోవడం తప్ప నీవు ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళకపోతే, ఆ విజ్ఞాపన ప్రార్థన అనేటువంటి నీలో లేకపోతే ఏ విధమైనటువంటి ఫలితాన్ని కూడా నీవు చూడలేవు. నీకు ప్రార్థన ప్రాముఖ్యత. నువ్వు ప్రార్థన చేయి, గొప్ప అద్భుతాలు చేయాలి. నువ్వు జోక్యం చేసుకో. ఆ ఒక్కడివి నీవే కావాలి, ఆ ఒక్క దానివి నీవే కావాలి. నీ గృహాల్లో పరిస్థితులు మారిపోతాయి, నీ సంఘంలో పరిస్థితులు మారిపోతాయి. ఇదిగో లోకంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఆయన మార్చివేయగలడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వు ప్రభుని రోజాడుతున్నావా? ప్రభుకి సమయం ఇస్తున్నావా? లేదా ప్రభుని నువ్వు అక్కడే ఉండి ప్రభు నేను ఇక్కడే ఉంటాను, లేదా వారానికి ఒకసారి ఆదివారం వచ్చింది కదా ప్రభు, ఆదివారం నువ్వు వస్తే చాలు మా ఇంటికి, ఆదివారం బట్టి నేను ప్రార్థన చేస్తాను, ఆదివారం బట్టి నేను వాక్యం చదువుతాను, ఆదివారం బట్టి దేవుని సన్నిధికి వెళ్తాను అని అనుకుంటున్నావా? మిగతా 6 దినాలు ఏం చేస్తున్నావు? అది ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నీవు మొదలుపెట్టు ప్రభువుకి, విజ్ఞాపన చేయి ప్రభువుకి. ప్రభువుకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ప్రభు సమస్తమును సాధ్యపరిచేటువంటి దేవుడు. హల్లెలూయా. దేవుని కొద్ది వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ఇదిగో మర్చిపోయాను, మనం చదువుకున్నటువంటి మూల ఆ వాక్య భాగం ఒక్కసారి జ్ఞాపకం చేయాలి. కీర్తన గ్రంథంలో 2వ అధ్యాయము, కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనమా, నన్ను అడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. హల్లెలూయా. నన్ను అడుగుము, నాకు విజ్ఞాపన చేయి, ఈ భూమి మొత్తాన్ని నీకు ఇచ్చేస్తాను అంటున్నాడు అండి. హల్లెలూయా. జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తానంటున్నాడు. ఎప్పుడు? నీవు విజ్ఞాపన చేసినప్పుడు, నువ్వు మొరపెట్టినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఈ గొప్ప ఆశీర్వాదాలు నీ మీదకి రాబోతూ ఉంటున్నాయి. ఎప్పుడు తెలుసా? యేసు నామ తర్వాత అక్కడ రాయబడి ఉంటుంది చూడండి, నీవు కుమారుని ముందు పెట్టుకోండి, నేను ఆయన కోపించిన ఎవరి ద్వారానట? కుమారుని ద్వారా. కుమారుని ద్వారా నీవు జనములను నీవు లోపరుచుకోగలవు. అంత శక్తి ఉంది ఎవరికి? నీ ప్రార్థనకి. హల్లెలూయా. నీవు విజ్ఞాపన ప్రార్థన చేస్తే నీ ప్రార్థనకు అంత శక్తి ఉంది. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, క్రైస్తవులు ఆర్డినరీ వారు కాదు, ఎక్స్ట్రాడినరీ వాళ్ళు. కాకపోతే మనలో ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని మనమే గ్రహించలేకపోతున్నాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యతను మనమే గ్రహించలేక, దాన్ని ఆచరణలో పెట్టుకోలేక, అలాగే ప్రార్థన చేయక మనమే ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నాం. దేవుడు ఎప్పుడు రెడీగా ఉన్నాడు. ఆయన పిల్లలైనటువంటి వారు, ఆయన కుమారులు కుమార్తె అయినటువంటి వారు ఎప్పుడు నాకు మొరపెడతారా అని ఆయన సిద్ధంగా చూసుకుంటున్నాడు. జనములు మనకి స్వాస్థ్యంగా ఇవ్వడానికి, మనకి సొత్తుగా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాకపోతే మనమే మొరపెట్టడం లేదు, ప్రార్థన చేయటం లేదు. దీవించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అలాగే నువ్వు వెతుకుతున్నావా? నువ్వు అడుగుతుంటున్నావా? జోక్యం చేసుకుంటున్నావా? సాతానుకు అడ్డగిస్తుంటున్నావా? నిరోధిస్తుంటున్నావా? నీ ప్రార్థన ద్వారా ఎంత శక్తి ఉందండి నీ ప్రార్థనకి, ఎంత బలం ఉందండి మన ప్రార్థనలకి. సంఘంలో ప్రార్థిస్తే సంఖ్యలో ఉండిపోయాయి.
పునాదులు అదిరిపోయాయి. అంత శక్తి నీకు నీ ప్రార్థనకు ఉంది. కానీ దాన్ని మనం ఆచరణలో పెట్టడం లేదు. పెట్టండి ఆచరణలో. ప్రభు పరిస్థితులను తారుమారు చేస్తాడు, అసాధ్యములను సుసాధ్యం చేస్తాడు. దేవుడి ఈరోజు వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. కానుకలను సమర్పించుకుందాం. కానుకలను సమర్పించుకుంటుండగా మన స్తుతి అలా నడిపించేటువంటి యేసు స్వామి, నీకు నేను నా సమస్త పెట్టినటువంటి పాటని పాడాలని మనం చేస్తున్నాను. మన మధ్య ఉన్నటువంటి మరియమ్మ గారు, అదేవిధంగా అందరికీ రమ్మ గారు కానుకలు సేకరించాలని మనం చేసుకుంటున్నాం. కింద శానిటైజ్ చేసుకుని కానుకల సంచి తీసుకోవాలని మనం చేస్తున్నాం.
సేకరించబడినటువంటి కానుకలతో ప్రార్థన చేసుకుంటాము అండి. ఇదే సమయంలో ఎవరికి ఉన్నటువంటి బలహీనత, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు ఏమున్నప్పటికీ కూడా మీరున్న స్థలాల్లో లేచి నిలబడి ప్రార్థనలో ఎక్కివించాలని మనం చేసుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందాం. బలహీనమైనటువంటి బిడ్డలు ఉంటున్నారు. చుక్కాలు గారు ఆరోగ్యంతో బాధపడుతున్నారు. వారి గురించి ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నాం. వంగలపూడి సింహాచలం గారు ఆరోగ్యంతో బాధపడుతుంటున్నారు. ప్రభు వారిని స్వస్థపరిచినట్టుగా ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకున్నాం. అదేవిధంగా మరి కుమారమ్మ గారి యొక్క మనముడు మరి కార్తీక్ పరిపూర్ణమైనటువంటి స్వస్థత క్షేమాన్ని దాల్చినట్టుగా ప్రార్థన చేద్దాం. ఆయన కీర్తన మోసరాజు పరిపూర్ణ ఆరోగ్యం క్షేమము దాల్చినట్టుగా మరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అలాగే మరి సహోదరు సుధా వారి అత్తగారు ఆ మోకాళ్ళు నొప్పితో బాధపడుతుంటున్నారు. ఫ్రాక్చర్ అయింది. ప్రభు స్వస్థపరిచి కార్యించినట్టుగా ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి అమ్మమ్మ గారికి మరి పరిపూర్ణ ఆరోగ్యమును క్షేమమును దాల్చినట్టుగా ప్రార్థన చేద్దాం. అలాగే మేలు మహిమ వారి యొక్క సహోదరుడు వారి అన్న మరి బలహీనంగా ఆ యొక్క క్యాన్సర్ గారితో బాధపడుతున్నాడు. ప్రాణాలను ముట్టి స్వస్థపరిచినట్టుగా మరి ప్రార్థన చేద్దాం. ఇంకను బలహీనమైనటువంటి బిడ్డలు, ఇంకను అనారోగ్యాలతో ఉన్నటువంటి బిడ్డలు మరి ఏమున్నప్పటికీ కూడా మరి ప్రభు సన్నిధిలో విశ్వాసంతో మరి ప్రార్థన చేద్దాం. ప్రభు ఆపత్కాలంలో నమ్మకమైనటువంటి సహాయకురాయన ప్రార్థన చేస్తున్నాం. అత్యంత ప్రేమ కృప కనికరము కలిగినటువంటి నాకు పరలోకపు తండ్రి, ధన్యమైన దేవా, యేసయ్యానికి వందనాలు. మరొక పర్యాయము నీ పాదసన్నిధికి వస్తుంటున్నాను. అయ్యా, మా సహోదరుల యొక్క పేర్లు మేము చదివినాం. వారి బలహీనతలను, వారి అనారోగ్యములను ప్రభావం జ్ఞాపకం చేస్తున్నాం. నాయన వారి పేరు నీ సన్నిధిలో ప్రభావం దరఖాస్తు చేస్తున్నాం. అయ్యా, మీరే సహాయం దయచేసి, మీరే కృప చూపించి నాయన పిల్లల ప్రభా మీ యొక్క తండ్రి గాయపడినటువంటి హస్తముతో ప్రభా మీరు వారిని స్వస్థపరిచి లేవనెత్తాలని మనం చేసుకుంటున్నాం. పరిపూర్ణమైనటువంటి విడుదల క్షేమాన్ని ప్రభావితం దయచే. అయ్యా, నిన్ను స్వస్థపరిచి నేనేం చదివిస్తున్నావు. పిల్లల జీవితంలో నీ గొప్ప కార్యములు మీరు జరిగించండి. మీ సహాయం ఇచ్చి నడిపించండి ప్రభా. యేసయ్యా, నీకు స్తోత్రాలు, వందనాలు. అదేవిధంగా తండ్రినైనా కుమారి అభిరామ వారితో కుమార్తె తండ్రినైనా ఆ చిన్న కుమార్తె పచ్చకామని వారితో బాధపడుతుంటుంది. ఆమెను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. ఆయన వచ్చి స్వస్థపరచండి నాయన తండ్రి ప్రభా. ఇదిగోనైనా ఈ పేరు చదివినటువంటి పిల్లలందరినీ ప్రభా వస్త్రాలు చెప్పుకుంటున్నాం. ఆయన మీరు స్వస్థపరచండి నాయన. అల్లావంతండి పరిపూర్ణమైనటువంటి విడుదల యేసు నామములో ప్రభా దయచేయండి నాయన. అనారోగ్యాలు వచ్చిన ఇంతకాలము మమ్మల్ని ఈ రీతిగా నడిపిస్తున్నామంటే అది కేవలం నీ కృపే, సహాయమే తప్ప మరేమీ కాదయ్యా. నీకు స్తోత్రాలు. ప్రతి బిడ్డలు మీరు వచ్చి లేవనెత్తండి. వచ్చి ఎవరైతే తను చూస్తూ ఆ యొక్క ప్రాంతంలో ఏకీభవిస్తున్నారో వారి అనారోగ్య పరిస్థితుల నుండి కూడా మీరు విడుదల దయచేయండి, విడుదల దయచేయండి. అదేవిధంగా తండ్రి ఆర్థిక సమస్యలు, ఆయన వేమిడి ఇబ్బందులు, ఫైనాన్స్ సమస్యలు ప్రభా సహాయం దయచేయండి. కృప చూపించండి ఆయన. వారి యొక్క తండ్రి ఆర్థిక పరమైనటువంటి ప్రతి ఇబ్బందిని ఐశ్వర్యంలో తీసివేసిన ఆయన సమృద్ధికరమైనటువంటి ఆశీర్వాదాలు క్షేమము దయచేయండి ఆయన. ముఖ్యంగా తండ్రి నాయన
ఇదిగో మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనేకమైనటువంటి పథకాలు ప్రవేశపెడుతుంటున్నారు. ఆయన పిల్లల కొరకు నాయన, పెద్దల కొరకు నాయన, కాలేజీ చదువుతున్నటువంటి యవనస్తుల కొరకు నాయన, వృద్ధుల కొరకు నాయన, పెన్షన్ విషయంలో నాయన, ఇదిగో తల్లి రైస్ విషయంలో నాయన, ఆరోగ్యశ్రీ కార్డు విషయంలో నాయన అనేకమైనటువంటి పథకాలు ప్రభావ ప్రవేశపెడుతూ ఉంటుండగా ఇదిగో గృహాల కొరకు నాయన ఆ యొక్క పథకాలన్నిటినీ ప్రభావ అనుభవమైనటువంటి మా ప్రియ సంఘటనలందరూ పొందుకోవడానికి సహాయం ఇచ్చేయండి, కృప చూపించండి, మార్గాలు తెరవండి, ప్రతి అడ్డును ఆటంకములను తొలగించండి దేవా. మీకు స్తోత్రాలు ప్రార్థన చేసుకుంటున్నాను. ఆయన ఆదిలక్ష్మి గారు బట్టి ప్రార్థన చేస్తున్నాను. నిరీక్షణ తల్లి గారు అక్కడ ఆపరేషన్ క్షేమకరమైన జరిగించడం మీకు వందనాలు. ఇంట్లో పరిపూర్ణ క్షేమ స్వస్థతను గావించండి. భారతి గారు కూడా బలహీనంగా ఉంటుండగా కొంచెం స్వస్థపరచండి, పరిపూర్ణ విడుదల క్షేమాన్ని గావించండి. అలా మీకు స్తోత్రాలు వందనాలు. ఆయన కుటుంబాల్లో సమాధానం గావించేసి క్షేమాన్ని ఇచ్చి శాంతి అనుగ్రహించండి దేవా. అలా మీకు వందనాలు. గుంపులు విప్పి అర్థం అర్పిస్తున్నటువంటి మీ ప్రేమకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన నెలంతా కాచి కాపాడి వారి జీవితాల్లో చేసినటువంటి మేలును జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతార్పణతో నీవు సెలవించిన ఆజ్ఞ ప్రకారముగా దశమ భాగములతో నీ సన్నిధికి వచ్చి ఉంటున్నా. తండ్రి నెల గుంపులు విప్పినటువంటి ప్రతి బిడ్డను దీవించండి. కొరతలు లేకుండా సమృద్ధికరమైన దేవుని ఆశీర్వాదము ప్రతి వినపైనను మీరు దూరించాలని మనం చేసుకుంటున్నాం. ప్రతి వినపై రోజు ప్రార్థన ప్రభావ మీరు సవరించండి, తీసుకువేయండి దేవా. విశ్వానికి స్తోత్రాలు వందనా. ఆయన వాగ్దానం చేస్తున్నావు కదా నాయన. గర్భ ఫలముల కొరకు, ఉద్యోగాల కొరకు, వివాహాల కొరకు ఎవరైతే ప్రభు ఆశతో ఎదురు చూస్తుంటున్నారో అయ్యా, మనుషులకు అసాధ్యమయ్యా, డాక్టర్లకు అసాధ్యమయ్యా, నాయన అధికారులకు అసాధ్యమయ్యా ప్రభా, మీరు సహాయం దయచేసి పిల్లలకు నాయన ఒక మంచి భవిష్యత్తును ప్రభా మీరు ఏర్పాటు చేయండి. వారు పొందుకోవడానికి సహాయం దయచేయండి ఆయన. ఉత్సవానికి కూడా ఆయన ఈ భయంకరమైనటువంటి ఈ దినములో నుండి మమ్మల్ని వినిపించండి అయ్యా. కరోనా వైరస్ పూర్తిగా రూపుమాపండి ఆయన. ఈ భూమి మీద నుంచి తుడిచిపెట్టండి ప్రభా, అది మీ వల్లనే సాధ్యము నాయన. సహాయం దయచేయండి అలా కృప చూపించిన ఆయన. మాత్రము తండ్రి నీ సేవలో నీ కార్యములలో ఊరికి పని చేసి నీ సువార్తను ప్రకటించడానికి నాయన భాగ్యం ఇవ్వండి నాయన. ఇచ్చినటువంటి భాగ్యాన్ని సద్వినియోగపరచుకోలేకపోయామేమో, ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరచుకోలేకపోయామేమో నాయన. మరి ఒక పేరు ఇవ్వండి అయినా, ఇవ్వండి ప్రభా. స్తోత్రాలు వందనాలు. కానుకల పక్షులు సేకరించినటువంటి నాయన ప్రభా సోదరుడు రమణ గారిని ప్రభా ఈ యొక్క లాక్డౌన్ మొదలు తండ్రి అనేకమైనటువంటి గొప్ప దినములలో ప్రభా మీరు ఆదరించి వల్ల ఈ మందిరానికి తోడుకు వచ్చినటువంటి మరియమ్మ గారిని వారి కుటుంబానికి పూజించి ఆశీర్వదించాలి. ఘనత మహిమ మీకు మాత్రం ఆరోపించుకుంటూ క్రీస్తు ప్రభువు వారి యొక్క శ్రేష్టమైనటువంటి నామమును బట్టి ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, సంఘ ప్రకటనలు
మీ అందరికీ కూడా వందనాలు. ఎందుకంటే గత వారము మీరు గృహాల వద్ద ఉండండి అని తెలియజేసినప్పుడు మరి ఫ్యాన్తో అంగీకరించి మీరందరూ కూడా గృహాల వద్ద ఉన్నారు. నన్ను బట్టి మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. అదేవిధంగా మరి ఆరాధనాంతరం కూడా ప్రభు వల్ల సిద్ధపాటు చేయడం జరిగినది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా పాలు భాగస్తులు అవ్వాలని మనం చేస్తూ ఉంటున్నాను. అదైతే మీకు ఒక కప్పు ఇస్తారు, అది డిస్పోజల్ కప్పు. దయచేసి దాని పైన జాగ్రత్తగా ఓపెన్ చేస్తే మరి రొట్టె ఆ రేపటి రూపంలో ఉంటుంది. ఆ ప్రార్థన అయిన తర్వాత మళ్ళా ద్రాక్షరసం తీసుకున్నప్పుడు మళ్ళా ఇంకొక పొర జాగ్రత్తగా ఓపెన్ చేస్తే దాన్ని మీరు ద్రాక్షరసం కూడా తీసుకునవచ్చు. అదైతే మరి అయిపోయిన తర్వాత మరి వెళ్ళేటప్పుడు అక్కడ ప్రత్యేకమైనటువంటి తొట్టె పెట్టడం జరిగింది. మరి దాంట్లో అది వేసి వెళ్ళాలని మనం చేస్తున్నాము. మరి వెళ్ళేటప్పుడు దయచేసి మొదటిగా మేడ మీద ఉన్నటువంటి వారు వెళ్తారు, తర్వాత అక్కడ ఉన్నటువంటి వారు వెళ్తారు, దయచేసి తర్వాత ఉన్నటువంటి వారు వెళ్తారు. అందరూ ఒకసారిగా మొక్కబడిగా వెళ్ళవద్దని మనం చేస్తున్నాను. కొద్ది దినాలు మరి ఈ విధంగానే మరి ఆరాధనలు కొనసాగుతాయి. దయచేసి గమనించండి. ప్రభు యొక్క చిత్త ప్రకారంగా మరి వ్యాక్సిన్ కనుగొనబడేంత వరకు కూడా మరి కొద్ది రోజులు మరి తప్పని పరిస్థితి. దయచేసి గమనించాలని మనం చేసుకుంటున్నాను. మరి మీరందరూ కూడా వచ్చే ఆదివారము సెలవు తీసుకుంటారు. దయచేసి అన్యత భావించకండి. వచ్చే ఆదివారము మీరందరూ సెలవు తీసుకుంటారు. మరి యూట్యూబ్ ద్వారా మరి ఆరాధన మీరు చూడవచ్చు. ఆరాధన తప్పకుండా పాల్గొనండి. మరి కొద్దిగా ఇంటర్నెట్ ప్రాబ్లం వల్ల కాస్త లేట్ అటు ఇటు ఒక అరగంట లేట్ అవుతుంది, కానీ తప్పనిసరిగా మరి పంపిస్తున్నాం కాబట్టి దయచేసి ఆరాధనలో పాల్గొనవలసింది కావాలని మనం చేస్తూ ఉంటున్నాం. వచ్చే వారము మరి రంగరేజ్ వీధి, రామ్నగర్, రేలు వీధి, ఆంతోని నగర్, గండు బజార్, అల్లిపురం, జ్ఞానపురం, కంచరపాలెం, ఎన్జిఓస్ కాలనీ, మధురవాడ, మరి ఆ మధురవాడ వైపు ఉన్నటువంటి ప్రాంతాలు, మరి ఎంపీపీ, అలాంటి లంకిలపాలెం ఈ ఏరియాల వారు వచ్చే ఆదివారము ఆరాధన వారు వస్తారు. దయచేసి గమనించాలని అది మనవి చేస్తూ ఉంటున్నాను. అదేవిధంగా మరి మన ప్రియులు సువార్త రాజు గారు మరి వారు ఫోన్ చేసుకోలేరు. వారు ఈ దినాన్ని 70 సంవత్సరాలు అంటారు. 70 సంవత్సరపు పుట్టినరోజు మరి వారు రాలేదు. మరి యూట్యూబ్ ద్వారా వారికి మనందరి పక్షంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటున్నాను. అదేవిధంగా మరి తాతారావు గారిని బట్టి మరి వారి కష్టకాలంలో దేవుడు గవర్నమెంట్ వారి యొక్క పెన్షన్ మరి దేవుడు అనుగ్రహించున్నాడు. మరి కృతజ్ఞత కానుకగా వారి అర్పించున్నాడు. దేవుడు వారి యొక్క ఇరువురిని కూడా లక్ష్మీ గారిని తాతారావు గారిని కూడా ముందుగా దేవించినట్టుగా ఈ ప్రాంతంలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ యొక్క ప్రకటనలు వేసుకుంటున్నాను. ఉదయకాల సమయం మరి 5:30 గంటలకు ప్రార్థనలో ఏకీభవించండి. మరి దేవుని యొక్క విజ్ఞాపన ప్రార్థనలో మీరు పాల్గొని మీరు ప్రార్థన చేసుకుని తర్వాత ఆ ప్రార్థన వెళ్ళి దేవాశీర్వాదాలు పొందుకోవాలని మనం చేస్తున్నాము. సాయంకాలం కూడా మన సంఘ విశ్వాసులు ప్రార్థన చేస్తుంటున్నారు. మరి ప్రార్థనలో ఏకీభవించాలని మరి మనం చేస్తూ శుక్రవారము ఆడియో ద్వారా మరి ఆరాధన, మరి మంగళవారం కూడా వార్త సందేశం వస్తుంది. మరి ఇంత విషయాలు గమనించి ప్రతి ఒక్కరు కూడా దైవాశీర్వాదాలు పొందుకొని మనం చేస్తున్నాను. ప్రభు తొందరలోనే మళ్ళా యథావిధిగా మన ప్రార్థనలు దేవ సమాజం అన్ని కూడా ప్రారంభించుకోవడానికి దేవుడు సహాయం చేయాలని మనం ప్రార్థన చేసుకుంటున్నాం. తప్పకుండా ఆయన జరిగించేటువంటి దేవుడు మరి ఎంతవరకు కూడా మరి ఇలాగ మనం సాగిపోదాం. అందరూ కూడా లేచులో పెట్టండి. ముగింపు కీర్తన ఆశీర్వాదంతో నేటి మనకి ఆరాధన ముగించుకున్నాం. Shema
కార్యాలలో పాల్గొంటూ పొందినటువంటి ప్రియ విశ్వాసులకు కుటుంబాలకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడండి నడిపించును గాక. ఆమేన్. దయచేసి కూర్చొని ఉండాలి. మనం చేసుకుంటున్నాను మరి సమయంలో బాసులను సిలువలో పాపక్షమ అనేటువంటి పాటలో స్తుతి నడిపించేటువంటి వారు మరి పాట పాడుతూ ఉంటుండగా ప్రభు గారి కొరకు సిద్ధపడ్డా రైతు రెడ్డి సరస్వతి గారు అది రెడ్డి సరస్వతి గారు అదేవిధంగా మరి ముందుకు రావాలని మనం చేసుకుంటున్నాను. వాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభుని దివ్యక్షమా. వాసిల్లెను సిలువలో పాపక్షమా కలువరిలో నా పాపము మోచి సిలువకు నిన్ను ఆహుతి చేసి కలువరిలో నా పాపము మోచి సిలువకు నిన్ను ఆహుతి చేసి కలుషారా కరుణించితివి. కలుషారా కరుణించితివి. వాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభుని దివ్యక్షమా. వాసిల్లెను సిలువలో పాపక్షమా దోషము చేసినది నేనే కదా. మోసముతో బ్రతికిన నేనే కదా. దోషము చేసినది నేనే కదా. మోసముతో బ్రతికిన నేనే కదా. మోసితివా నా శాపభారం. మోసితివా నా శాపభారం. వాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభుని దివ్యక్షమా. వాసిల్లెను సిలువలో పాపక్షమా. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం నుండి ఇలాగూ రాబడినది. యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందును. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్టు కాదు. ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నేను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించును గాక. మరలా మనమందరం కూడా ఈ పరిశుద్ధ బలిలో చేరి మరి ఆయనను ఆరాధించి ఆయన ప్రేమను గుర్తెరగడానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి కృపను బట్టి
దేవునికి స్తోత్రాలు తెలియజేసుకుందాం. హల్లెలూయా. ప్రభువు మరలా మనకు ఒక తరుణాన్ని ఇస్తుంటున్నాడు. పాప క్షమాపణ పొందుకోవడానికి ఆయన సిలువలో మనందరి కొరకు కాచినటువంటి అమూల్యమైనటువంటి రక్తాన్ని మనము జ్ఞాపకము చేసుకుంటూ, ఆయన పరిశుద్ధమైనటువంటి దున్నబడినటువంటి శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన పొందినటువంటి ఘోర సిలువ శ్రమలను మనము జ్ఞాపకం చేసుకుంటూ, ఈరోజు ప్రభువు మనకి ఎందుకు ఇంకా ఈ అవకాశం ఇస్తున్నాడు అనేటువంటిది సద్వినియోగపరుచుకుంటూ మనం ఆయన సన్నిధిలో క్షమాపణ పొందుదాం. మన చూపు ద్వారా, నోటి ద్వారా, తలంపుల ద్వారా, మన నడవడిక ద్వారా, మన హృదయాలోచన ద్వారా ఏ విధమైనటువంటి పొరపాట్లు, తప్పిదాలు, పాపపు అకృత్యాలు మనం చేస్తున్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను చాలాసార్లు చెప్పాను, కరోనా వైరస్ కన్నా భయంకరమైనటువంటిది నరకము. ఆ నరకానికి ఒక్కసారిగా మనం వెళితే తప్పించేటువంటి వాడు కానీ, రక్షించేటువంటి వాడు కానీ ఎవడు లేడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనకిచ్చినటువంటి ఈ గొప్ప మార్గాన్ని మనం ఒక్కసారి ఆలోచన చేసి ఆ మార్గంలో మనం ప్రవేశించడానికి ప్రభు మనకిచ్చినటువంటి తరుణాన్ని సద్వినియోగపరుచుకుందాం. తలలో వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. మన మధ్య ఉన్నటువంటి జయమణి గారు ముందుకు వచ్చి రొట్టె కొరకు, ద్రాక్షరసము కొరకు ప్రార్థనలో నడిపించాలని మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రభు సన్నిధిలో ఎవరికి వారే స్వపరీక్ష చేసుకుంటూ, అయ్యా ఇదిగో తండ్రి, భూమి మీద అనేకులు లయమైపోయి ఉన్నారయ్యా. ఇదిగో తండ్రి, మేము ఇంకెలా ఉన్నామంటే అది నీ కృపే, నీ సహాయమే తండ్రి. వారికంటే బలవంతులము కాదు, గొప్పవారము కాదు, విద్యాధికులము కాదు, నేర్పరులము కాదు అయ్యా, నీ కృపే తండ్రి. కనికరించండి అయ్యా, మమ్మల్ని క్షమించండి, మా అపరాధములను మీరు క్షమించండి నాయన. నీ రాజ్యములో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని అయ్యా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. రొట్టె ద్రాక్షరసము కొరకు కృప ప్రార్థనలో సహోదరు నడిపిస్తుండగా ఏకీభవిద్దాం. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా తండ్రి, దివంగా పరిశుద్ధుడా నామానికి నాయన వెళ్ళలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా, కనికరంతో కదిలించబడే దేవుడు ప్రభు. అయ్యా నాయన, మమ్మల్ని ఎంతగా ప్రేమించవంటే ప్రభు, నీ ప్రాణం ఇచ్చి రక్తం ఇచ్చి ప్రభు తండ్రి మమ్మల్ని విమోచించి ఉన్నారు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఇగో తండ్రి నాయన, ఈ సమయంలో ప్రభు తండ్రి నీ సన్నిధిలో మమ్మల్ని నిలబెట్టిన దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ సన్నిధిలో నివాసం వినడానికి, నిన్ను ఆరాధించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభు. అయ్యా, మాకంటే ధనవంతులు, బలవంతులు, జ్ఞానవంతులు నాయన విద్యార్థులు ప్రభు ఇదేనా చూడుకొని నీ లోకాన్ని శాస్త్రంగా విడిచిపెట్టి ఉన్నారు ప్రభు. అయ్యా, కేవలం మీ ఉచితమైన కృప తండ్రి నాయన. అయ్యా, నీ సన్నిధిలో నిలబెట్టి ఉన్నది ప్రభు, జీవం కలిగిన దేవుడు ప్రభు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. అయ్యా, మనకి ఆరాధనలో ప్రభు తండ్రి నాయన మీరు మాట్లాడి ఉన్నారు ప్రభు. అయ్యా నాయన, మా ప్రార్థనలు ప్రభు తండ్రి మీరు వినే దేవుడు ప్రభు తండ్రి నాయన. మేము చేసుకుని ప్రార్థించినప్పుడు అయ్యా నువ్వు కలుగు చేసుకుంటావు తండ్రి నాయన. పరిస్థితులు ఏవైనా ప్రభు తారుమారు చేయగల శక్తి గల సమర్థులు అని ప్రభు అయ్యా మాకు మరొకసారి తెలియజేసినందుకు వందనాలు. అయ్యా, విశ్వాసంలో స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, స్తోత్రాలు, వందనాలు ప్రభు. ఇగో దేవా ప్రభుల విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ యొక్క నాయన ప్రభాసం ఉన్నతకి చేరి ఉన్నాము యేసయ్య ప్రభు. అయ్యా, నీ యొక్క నాయన శరీరం తిని నీ రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడని సెలవిస్తున్నాం ప్రభు. అయ్యా నాయన, తండ్రి నాయన, నీ శరీరానికి సాదృశ్యంగా ఉండబెట్టిన ప్రభు తండ్రి ద్రాక్షరసమును తండ్రి మీరు దీవించి ఆశీర్వదించి నాయన నీ రక్తం ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, తెలిసి తెలియక చేసిన ప్రతి అపరాధాన్ని క్షమించండి ప్రభు. అయ్యా, నీ బాధలో పాల్పొందే అర్హత యోగ్యతను పరిగెచ్చేయండి ప్రభు తండ్రి. మమ్మల్ని పరిశుద్ధపరచండి ప్రభు తండ్రి, సమాధానపరచండి తండ్రి నాయన. అయ్యా నాయన, పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నాయన, ఈ పరిస్థితులు ఏవైనప్పటికీ ప్రభు తండ్రి నీ వైపు చూసుకుంటూ ప్రభు మీరు ముందుకు సాగిపోయే ప్రభు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రతి ఒక్కరిని యోగ్యత గల వారిగా ఆశీర్వదించమని ప్రభు ఈ నామానికి మహిమ తెచ్చుకోమని
దేవా మా ప్రభు నాయన రక్షణకర్త యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ శ్రేష్టమైన నామములో కొద్ది మనలో అడుగుచున్నాం మా తండ్రి. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, మరి పరిచారకులు ఎన్నకు యువత రాసిన తీసుకొస్తాం. దయచేసి మీరు చేయి చాపినట్లయితే మీ చేతిలో వారు పెడతారు. దయచేసి గమనించాలని మనం చేస్తూ ఉంటున్నాము. సిల్వలో నాకై కాచెను శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, సమకూర్చునన్ను తండ్రితో, యేసు రక్తము, శాంతి చేసి చేర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సమాధానపరచును యేసు రక్తము, సమస్యలన్నీ తీర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, సంపూర్ణ శాంతి ఇచ్చును యేసు రక్తము, సంపూర్ణ శాంతి ఇచ్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, నీతిమంతులుగా చేయును యేసు రక్తము, దుర్నీతినంతా కాకును యేసు రక్తము,
ప్రభువుకు యేసు అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకొని దాన్ని వివరించి, ఇది మీ కొరకు వివరబడినటువంటి నా శరీరము, దీనిని తిరిగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభు గారు మనతో చెప్పాను. ఆయన నలుగొట్టబడినటువంటి శరీరములకు సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెను అందరూ కూడా తీసుకొని పూజించాలని మనం చేస్తూ ఉంటున్నాము. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఒక పాత్రను తీసుకొని కృతజ్ఞతాస్తులు చెల్లించి, ఇది మీ కొరకును అనేకుల కొరకును చిందించబడినటువంటి నా నిబంధన రక్తము, ఈ పాత్రలోని త్రాగినప్పుడేలా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని ప్రభువు మనతో చెప్పాను. ఆయన పరిశుద్ధ రక్తములకు సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ ద్రాక్ష రసమును అందరూ తీసుకొని త్రాగాలని మనం చేసుకుంటున్నాను. మనము ఆ ప్రకారం చేయడము. భోజనమైన పిమ్మట కీర్తనలు పాడొచ్చు. ఒలీవల తోటకు చెల్లి దయచేసి డిస్పోజల్ గ్లాసు ఎవరికి వారు వెళ్ళేటప్పుడు మన అక్కడ తొట్టి ఏర్పాటు చేయబడినది, దాంట్లో మరి పడేసి వెళ్ళాలని మనం చేసుకుంటున్నాను. దయచేసి వెళ్ళేటప్పుడు మేడం ఉన్నటువంటి వారు వెళ్తారు. వెళ్ళేటప్పుడు కూడా మీరు చేతులు శానిటైజ్ చేసుకొని వెళ్ళండి. దయచేసి గమనించాలని మనం చేసుకుంటున్నాను. అదేవిధంగా వచ్చే ఆదివారము మరి 10 గంటలకు పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారందరూ కూడా రావాలని మనం చేసుకుంటున్నాం. వచ్చే ఆదివారము ఉదయం 10 గంటలకు మన సంఘపక్షంగా ఇచ్చేటువంటి చిన్న పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారు ఉదయం 10 గంటలకు రావాలని మనం చేస్తున్నాను. దయచేసి ఈ వారు రాలేనటువంటి ఏరియాలో ఉన్నటువంటి వారికి కూడా తెలియపరిచి వారికి కూడా రమ్మనండి. వచ్చే ఆదివారం 10 గంటలకు ఆరాధనకు రావాలని రావాలని మనం చేసుకుంటున్నాం. ఆరాధన యథావిధిగా మరి ఏర్పాటు చేయబడినటువంటి ఏరియాల వరకు ఉదయం 8 గంటల నుండి 9:30 వరకు ఉంటుంది. దయచేసి గమనించాలని మనం అందరూ కూడా లేచి నిలబడినట్లయితే ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో నేను ఈ పరిశుద్ధ బల ఆరాధన ముగించుకున్నాను. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ ఇష్టము పరలోకమందు ఎలా నెరవేర్చునో వారిని భూమిలో నెరవేరును గాక. వారసులు మేము క్షమించిన ప్రకారం మీరును మరణము క్షమించండి. ముసలిపై తప్పించండి. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము మీరు కావుతండి. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మహిమయు మహాత్మ్యమును అధికారమును ఆధిపత్యమును యుగముల పూర్వమును ఇప్పుడును సర్వ యుగములకును కలుగును గాక. ఏకదేవుని కృప కాపుదల సన్నిధి సహవాసము ఈ పరిశుద్ధ బలలో పాలుభాగస్తులైనటువంటి ప్రియ విశ్వాసులకును పరిచారకులకును
సిద్ధపరిచినటువంటి పరిచారకులకును సంఘ పరిచారకులకును ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలమును మనకును సార్వత్రిక సంఘాలకును భూమి మీద కృప చూపుతున్నటువంటి దేవుని కాపుదల కరుణ కటాక్షము సదా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. సమాధానకర్తయగు దేవుడు మీ అందరికీ తోడేయుడును గాక. మీ కుడి పక్కనటువంటి వారికి ఎడ పక్కనటువంటి వారికి యెహోవా షాలోమ్ అని తెలియపరచండి. దయచేసి ఎక్కడ వారు అక్కడ ఒక్క నిమిషం కూర్చోండి. మేడ మీద ఉన్నటువంటి వారు వెళ్తున్నారు, తర్వాత ఉన్నటువంటి వారు వెళ్తాం. ఏ విధమైనటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా మరి నాకు ఫోన్ ద్వారా మీరు తెలియపరచండి. మరి మీ గురించి తప్పకుండా ప్రార్థన చేస్తాం, మాట్లాడతాం. దయచేసి గమనించాలని మనం చేస్తూ ఉంటాం. God bless you.